ప్రజలపైన కాదు. ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలని వాళ్ళందరినీ కోరుకుంటూ మరొక్కసారి హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ భోగి, హ్యాపీ కనుమ. ఇంకా మీకు ఏం అనుమానం అవసరంలా మంచి రోజులు వచ్చేస్తున్నాయి. మంచి రోజులు వచ్చాయి. రాబోయే సంవత్సరం ఇదే ప్రాంతంలో సంక్రాంతి బ్రహ్మాండంగా భోగేసుకుని సంక్రాంతి కూడా బ్రహ్మాండంగా చేసుకుని ప్రపంచానికి తెలియజేసే రోజు తొందరలోనే వస్తుంది. అలాంటి పరిపాలనకు ప్రారంభం చేస్తామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తూ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ సంక్రాంతి సందర్భంగా ఊర్లో ఉంటారు, అందరూ కూడా సంకల్పం చేయండి. ఇలాంటి ఎవరు రాజకీయాల్లో నేను ఎప్పుడూ మాట్లాడలేదు, కానీ ఇలాంటి వ్యక్తి, రాజకీయాలకు అర్హత లేని వ్యక్తి ఈరోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండడం మనం దురదృష్టం. కాబట్టి ఇన్ని కూడా మీరు ఆలోచించుకొని ముందుకు పోవాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ ఈరోజు మంచి కార్యక్రమం ఆతిథ్యం ఇచ్చినటువంటి అమరావతి రైతాంగానికి, ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం పనిచేశారు. ఈ రోజు మమ్మల్ని పిలిపించి మీ సంఘీభావాన్ని తెలియజేశారు. మీ అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.